మోసానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అన్నారు విశాఖ టీడీపీ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి. మోసం గురించి ఉచిత బస్సు పథకంపై వైసీపీ ఎమ్మెల్సీ పరుదు కళ్యాణి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అని చెప్పుకోవడం కాదు, గత ప్రభుత్వంలో జరిగిన అన్యాయంపై మాట్లాడగలరా అంటూ సవాల్ విసిరారు. స్త్రీ శక్తి ప్రవేశపెట్టిన 30 గంటల్లో 12 లక్షల మంది ఉచిత బస్సు పథకాన్ని వినియోగించుకున్నారని అనంతలక్ష్మి తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారనడానికి మొన్న స్త్రీ శక్తి పథకం ద్వారా ఎంతో మంది ఆనందంగా ప్రయాణం చేస్తున్నటువంటి ప్రయాణాన్ని కూడా నిన్న వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి వరూద కళ్యాణి గారు మోసం గురించి మాట్లాడుతున్నారు. వరూద కళ్యాణి గారే మాట్లాడగలరు, ఎందుకంటే మోసపోయింది వైఎస్ఆర్సీపీలో పార్టీలో ఆవిడే కాబట్టి. ఎందుకంటే ఆవిడికి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇస్తానన్నారు, బాగా తీసుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ ఇస్తానన్నారు, బాగా తీసుకున్నారు. లాస్ట్ కి ఆవిడికి ఎమ్మెల్సీ ఇచ్చి వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలకు ఇచ్చారు. మోసం గురించి మీరే మాట్లాడాలండి, మీ పార్టీలో గురించి. మోసం చేసిన వ్యక్తి దగ్గరుండి మోసాన్ని దగ్గరుండి చూసినటువంటి వరూద కళ్యాణి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి ఈ రాష్ట్రంలో మహిళలకు అన్యాయం జరిగిపోయింది, ఈ రాష్ట్ర ఆడపడుచులందరికీ అన్యాయం చేసేశారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వాన్ని మాట్లాడుతున్నారే. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళ వైసీపీ కాదు, టీడీపీ కాదు, మహిళలందరికీ కూడా 3 సిలిండర్లు ఇచ్చి మహిళలకు మంచి దీపం పథకాన్ని ప్రవేశపెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారండి. దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా మహిళలు ఎంత హ్యాపీగా ఉన్నారు అన్నది అది మహిళలకే తెలుసు. ఎందుకంటే మరి ఆవిడ మహిళ కాదు కాబట్టి ఏమో మరి జగన్మోహన్ రెడ్డి పొగడాలనే పొగుడుతున్నారు. ఆవిడ జగన్మోహన్ రెడ్డి పొగడాలి అనుకుంటే తరపాసాటును వచ్చేటప్పుడు అన్నా ఇలా రాకూడదు, మా మహిళలకి అందరికి కనబడాలని ఆ రోజు చెప్పుకుంటే ఈ రోజు నువ్వు ఒక ఆడదాని కింద నువ్వు మాట్లాడినా ఆ మాటకు ఒక అర్థం ఉంటుంది. కానీ ఏటి రోడ్డు మీద రేషన్ బళ్ళు పెట్టి నైటీలతో తెల్లవారి గట్ల 5 గంటల నుంచి సాయంత్రం 5 వరకు రోడ్ల మీద నిలబెట్టిన పార్టీని నువ్వు పొగుడుతున్నావు అంటే నీ పార్టీని అంత అసహించుకుంటున్నారు ఒకసారి అర్థం చేసుకోవాలి. రేషన్ డిపోల గురించి ఆ రోజు ఎంతో మంది ఆడవాళ్ళు చాలా బాధపడ్డారు. అవన్నీ కూడా బాబు గారు లేకుండా ఎక్కడ ఉన్నాయో డిపోల పాత్ర ఉంచి ఈ రోజు ఆడవాళ్ళకి చాలా మంచి చేశారు. అలాగే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి మరి ఈ రోజు బాబు గారు చదివిస్తున్నారు అంటే చంద్రబాబు గారు ఎంత మంచి నాయకుడు అనేది మీరు కాదు, మన బాబు గారిని అరెస్ట్ చేసేటప్పుడు ఇంట్లో ఉండి బయటకు వచ్చి మహిళలు కానీ మగవాళ్ళు కానీ అందరూ కూడా బయటకు వచ్చి నాకు ఆ నాయకుడు కావాలి, మాకు మీరు ఇలా చేస్తే కాదని చెప్పి ఎందుకంటే బాబు గారిని కాపాడుతున్నారు అందరూ. నువ్వు ఈ రోజు ఏదో అరుస్తుంటే ప్రతి ఒళ్ళు అరుస్తారు, అరవడానికి ఏమింది. అలాగే రోజా కూడా అరుస్తుంది చంద్రబాబు నాయుడు గారి మీద, బాబు గారి మీద, మరి ఈ రోజు లోకేష్ గారి మీద, అందరి మీద కదా అరుస్తున్నావు అంటే నీకేంటి పని లేక అరుస్తున్నారు. మీరు పని ఉండి అరవడం కాదు, అరవడం స్టార్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ కంటే ఎవడు ఓడబడుతున్నాడు ఎవడు ఉండడు. ఎందుకంటే ఆల్రెడీ తిన్నారు మీరు జల్లలు తిన్నవారు కాబట్టి.